ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणपतये नमः। भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। కాణిపాకంలో ఉన్న వినాయకుడి విగ్రహం స్వయంభూగా వెలిసింది. పూర్వం చిత్తూరు జిల్లాలో విహారపుడి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. అందులో ఒకరికి మాటలు రాక, ఒకరికి వినపడక, మరొకరికి కనపడకుండా ఉండేది. వారు అలానే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు వారి పొలంలో బావి ఎండిపోవడం చూసి బావిని తవ్వుదామని, అప్పుడు బావిలో నీరు ఊరుతుందని బావిని తవ్వడం స్టార్ట్ చేశారు. అలా తవ్వుతూ ఉండగా వారికి ఒక రాయి తగిలి రాయి నుండి రక్తం కారడం మొదలవుతుంది. వెంటనే ఆ 3 అన్నదమ్ములకి వారికి ఉన్న అవలక్షణాలన్నీ పోయి మామూలు మనుషులు అయిపోతారు. ఆ రాయి ఏంటా అని తవ్వి చూడగా అది ఒక వినాయక విగ్రహం. వెంటనే ఈ విషయాన్ని ఊరి జనాలందరికీ చెప్తారు. ఊరి జనాలందరూ వీరి అవలక్షణాలు పోవడాన్ని చూసి ఆ వినాయక విగ్రహానికి పూజలు చేసి అక్కడ గుడి కడతారు. అలా కాణిపాక ఆలయం ప్రారంభమైంది. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मन्दारमाला कलितालकार्ये कपालमालाङ्कितसुन्दराय दिव्यम्बराय च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय। काळिंग लोटांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे अलिंगिन आनंदे पूजिन भावे ओवाळे नमणे नमः। त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे। తిరుమల కొండ మీద స్వామి పుష్కరిణి ఎంత ముఖ్యమైనదో ఇక్కడ పద్మ పుష్కరిణి అంత ముఖ్యమైనది, అంతకన్నా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది స్వామి స్వయంగా తన చేతులతో తవ్వారు.
12 సంవత్సరాల పాటు ఆ గట్టు మీద కూర్చుని ఆయన తపస్సు చేశారు. అలాగే ఎదురుగుండా సూర్య భగవానుడిని ప్రతిష్ఠించారు. అలాగనే ఆ పద్మ సరోవరం మధ్యలో మండపం ఉంది. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే అమ్మవారు ఆవిర్భవించారు. అంటే నారాయణ శక్తి, లక్ష్మీ శక్తి, సౌరశక్తి ఆ 3 నెలకొని ఉన్న ప్రదేశం. అద్భుతమైన శక్తి అసలు. చాలామంది 199 మంది పద్మ సరోవరంలో స్నానం చేయరు. ఎంత శక్తివంతమైందో మాటల్లో చెప్పాలి. పద్మసద్మే మహాదేవి పద్మే మహాపద్మగాత్రే మహాపద్మనేత్రే మహామాతృతత్వ ప్రపూర్ణాంతరంగే మహాలక్ష్మి మాం పాహి అలమేలు మంగే వందే మహాసత్యసంధ్యే మహామంత్రమాణ్యే మహాశ్రీవదాన్యే మహావిశ్వమాంగళ్య భాగ్య ప్రపూర్ణే మహాలక్ష్మి మాం పాహి అలమేలు మంగే అలమేలు మంగే. కపిలతీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదు. అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథగయై మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెడితే ఆ భోగవతి మళ్లీ పై కుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది. అది ఎంత శక్తివంతం అంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఈ తీర్థము ఎంత గొప్పదో తెలుసా? ఇది సాక్షాత్తుగా కార్తీక మాసంలో ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటివని మనం భావిస్తామో, శనివారాలు, సోమవారాలు, నాగుల చవితి, పౌర్ణిమ, ఏకాదశి, ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ప్రతి రోజు కూడా 3 లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయిట. ఆ పుష్కరిణిలో ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమైపోతుందంటారు. నమో నమః నమో నమః నమో నమః శివాయ. ఆది ప్రేమిక నీకు పోలిక లేదు లేదిక జగాడ భక్త కోటికి ఉన్న కోరిక తీర్చుతావయా స్వయాన ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు లోకాన్ని ఏలు పరమేశ్వరుడా ఏ లోటు రానివు ఎప్పుడు తోడుంటావు మగడంటే నువ్వే మహేశ్వరుడా ఆది నువ్వే అంతం నువ్వే కాపాడే ఆపన్మగౌరా. నమో నమః నమో నమః నమో నమః శివాయ. నమో నమః నమో నమః నమో నమః శివాయ. సింహగ్రావక్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ విస్ఫుట విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంకరధర చక్రధర జ్వాలాకేశర సింహ శూలానకరణ సింహ శాశ్వత్ శాంతి సంస్థాపనార్థక లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ
शोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गम् कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुगन्धसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् हरिपतिवेष्टिशोभितलिङ्गम् दक्षसूयज्ञविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावये भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टगणोपरिवेष्टितलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गम् सुरवरपुष्पसदार्चितलिङ्गम् परात्परं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् नमो वेङ्कटेशाय ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమిగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద
గోవింద దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద మత్స్యకూర్మా గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన ప్రభురామ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద బలరామానుజ గోవింద వరాహ, ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. ధన్యోస్మి శ్రీనివాస. పెద్దవాణ్ణి ఒక రహస్యం చెబుతాను వినండి. ఆ గుళ్ళో ఉన్న బాలాజీ ఒక విగ్రహం. ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు. ఆ హాతీరావు ఉన్నాడే, బాలాజీకి పరమ భక్తుడు. ప్రతిరోజు బాలాజీతో పాచికలాడుతుంటాడు. ఆ భక్తుడు ఏం చెప్తే ఈ బాలాజీ అదే చేస్తాడు. ఆయన ఆశ్రమానికి వెళ్ళండి, అక్కడ మొక్కుకోండి. ఇక్కడ మీ కోరికలన్నీ తీర్చేస్తాడు. తమరట్టా చెప్తా ఉంటే ఏదో మంత్రాలిన్నట్టుందండి అయ్యా. అడ్డే చేస్తామండయ్యా. అతిరాం బావాజీకి, అతిరాం బావాజీకి. శ్రీవారికి బాలాజీని పేరు పెట్టింది వీరే. ఆ శ్రీవారిని ఆటలో ఓడించిన మహాభక్తుడండి. ఎక్కడో రాజస్థానం బంజారా ప్రాంతం నుంచి వచ్చాడట. ఆ భృగు మహర్షి ఈ హాతీరాం బావాజీగా అవతరించాడట. అనుభవానంద గారి ప్రియ శిష్యుడమ్మా. ఆయన రామపత్రాలే భుజిస్తాడట. ఈ హాతీరాం బావాజీని దర్శనం చేసుకుంటే ఆ బాలాజీని దర్శనం చేసుకున్నట్టే. సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనందరం మనకి తిరుమల తిరుపతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి అన్నదానం నిజంగా గర్వపడవలసినటువంటి అన్నదానం. ఆ గోడ మీద ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపకల్పన చేస్తున్నారు. సలహాలు ఇమ్మని కోరుతూ పుస్తకాలు పెట్టారు అక్కడ. శ్రీశైల క్షేత్రంలో బయలుదేరి త్రిపురాంతకం వచ్చి, త్రిపురాంతకంలో బయలుదేరి మహానంది వచ్చి, మహానందిలో బయలుదేరి అహోబల క్షేత్రం వచ్చి, అహోబల క్షేత్రంలో బయలుదేరి తిరుమల వస్తాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి కొండలు పరమ పావనమయ్యా నందిమండలము అది ఎలా ఉంటుందో ఒక ఊహాచిత్రంగా ఊహిస్తే, ఆ కొండల మధ్యలోంచి ఎన్నో కొండలు, ఇన్ని కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రములను, కొండ మీద ఉన్న క్షేత్రాలకి ఉన్న మార్గం ఒక పెద్ద పాము మిలికలతో పడుకున్నట్టుంటుంది. అది వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి పడగలు విప్పి శేషుడు అవుతుంది. దాని మీద ఆనంద నిలయం ఒక మణి అవుతుంది. ఆ మణిలో పరమేశ్వరుడు వెంకటాచలం. నమస్కరోమి దేవేశ నాగేంద్రహర భూషణ అభీష్టదాయినే తుభ్యం అహిరాజ నమో నమః. నమస్కరోమి దేవేశ
नागेन्द्रहरभूषण अभीष्टदायिने तुभ्यम् अहिराज नमो नमः नमस्करोमि देवेश 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 नागेन्द्रहरभूषण अभीष्टदायिने तुभ्यम् अहिराज नमो नमः ॐ सर्पराजाय विद्महे पद्महस्ताय धीमहि तन्नो वासुकी प्रचोदयात् ॐ सर्पराजाय विद्महे पद्महस्ताय धीमहि तन्नो वासुकी प्रचोदयात् ॐ सर्पराजाय विद्महे पद्महस्ताय धीमहि तन्नो वासुकी प्रचोदयात् శిలాతోరణం భూగోళ అద్భుతమా లేక పురాణిక ద్వారమా? తిరుమల పర్వతాల మధ్య ఒక అద్భుతమైన శిలాతోరణం ఉంటుంది. ఈ యార్చ్ చాలా పెద్దది, 26 ఫీట్ వైడ్, 10 ఫీట్ హైట్ లో ఉంటుంది. జియాలజిస్ట్ చెప్పినట్టు ఇలాంటి ఫార్మేషన్ ఏషియాలో ఎక్కడ కూడా లేదు. సైంటిస్ట్ ఇది నేచురల్ ఫార్మేషన్ అని చెప్పినా ఇది నేచురల్ స్ట్రక్చర్ లాగా అనిపించదు. పక్కనున్న రాక్స్ ని అబ్జర్వ్ చేస్తే అవి కట్ మార్క్స్ తో ఫుల్ గా ఉన్నాయి. అసలు ఇది ఒక ఇంటెలిజెంట్ టెక్నాలజీ యూజ్ చేసి క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ దీనికంటే మిస్టీరియస్ విషయం ఏంటో తెలుసా? ఈ శిలాతోరణం కొన్ని సమయాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ని ఎమిట్ చేస్తుంది. ఒకప్పుడు ఈ కొండ మీద ఇంకా తీర్థములు రాని క్రితం నీళ్లు ఉండేవి కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ఈ కొండ మీద నేను కొంతకాలం పాటు తపస్సు చేద్దామనుకుంటున్నాను, తపస్సు చేసేవాడికి నీళ్లు కావాలి, నాకు జలం ఇమ్మని అడిగాట. అప్పుడు శ్రీహరి తన చక్రంతో నేలని తవ్వి అందులోంచి నీరు పాతాళగంగ పైకి వచ్చేలా చేశాడు. చక్రముతో నేలని తవ్వడం వల్ల నీరు పైకి రావడం వల్ల దానికి చక్రతీర్థం అని పేరు వచ్చింది. ఈ చక్రతీర్థం కపిల తీర్థానికి పైనే ఉంటుందన్నమాట. కపిల తీర్థోపరిగా చక్రతీర్థంబు ప్రవహించు. ఆ చక్రతీర్థం దగ్గర బ్రహ్మ తపస్సు చేశాడు. ఈ చక్రతీర్థ మహిమ కూడా చెబుతున్నా విను. దేవపతి అహల్యననయు పాపము నీగా ఇంద్రుడా చక్రతీర్థమున స్నానము చేసి ధన్యుడకు చుగనియే. మహాపాపం వల్ల శరీరం అంతా పాడైపోగా ఈ చక్రతీర్థంలో స్నానం చేశాడు. వెంటనే అతని శరీరంలో ఉన్న నల్లదనం అంతా విరిగిపోయిందిట. సహస్రశత సహస్ర కోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః నారసింహతే నమో నమః
వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ బ్రహ్మ కడిగిన పాదం బ్రహ్మాండమేలేటి పాదం బ్రతికుండకని నిజ పాద దర్శనం ఇదే కదా నిజమైన మోక్షం. ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जन भरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सहारे जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर जय వెంకటేశ్వర స్వామి వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు. ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాతలు వచ్చి తాత తాత దాహం ఇస్తోంది నీళ్ళు ఇవ్వరా అన్నారు. ఆయన అన్నాడు, ఇవి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి పట్టుకెడుతున్నాను రా, నీకు ఇవ్వడం ఏమిటి, నీళ్లు నేను ఇవ్వనన్నాడు. వెంకటేశ్వర స్వామి వారు ఆశ్చర్యపోయి చేతిలో ఉన్న బాణం ఒకటి తీసి ఆ కుండకేశారు. ఆ కుండ కన్నం పడింది, నీళ్లు పడుతున్నాయి. వెనకాతలు చేరి చక్కగా నీళ్లు తాగేశారు. ఎంత పని చేశావురా, శ్రీనివాసుడి అభిషేకానికి పట్టుకెడుతున్నటువంటి జలఘటానికి కన్నం పెట్టి నీళ్లు తాగావా? ఇప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, తాత బెంగెట్టుకోకు, పాప వినాశనం కన్నా గొప్ప నీటిని నేను అందిస్తాను రా, ఈ పక్కనే ఉంది చూపిస్తానన్నాడు. తీసుకెళ్లి ఒక బాణ ప్రయోగం చేస్తే ఆకాశకంగా పుట్టింది. ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అన్నాడు. తిరుమల నంబిక ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఇలా అంటున్నాడు, ఏమిటి నాకు అభిషేకం చెయ్యమని అని తేలిపారి చూశారు ఆ పిల్లవాడిని. అంతర్ధానం అయిపోయి ఆనాటి నుంచి ఈనాటి వరకు శుక్రవారం నాడు అభిషేకానికి ఆకాశగంగ తీర్థాన్ని తీసుకొస్తారు.
ఈయన భక్తిని చూసి ఆ మహాదేవుడు కూడా కన్నీళ్లు పెట్టారంట. ఆయన మాంసంతో పూజలు చేశాడు. వాటర్ ని తన నోటితో వేసి అభిషేకించాడు భక్త కన్నప్ప. ఆయన ఒక ట్రైబల్ హంటర్. వేదం అంటూ పూజకి రూల్స్ అంటూ ఇవేమీ లేవు. శ్రీకాళహస్తి ఫారెస్ట్ లో ఆ శివలింగాన్ని చూసి ప్రేమతో డైలీ సేవ చేసేవాడు, అది కూడా తన ఓన్ స్టైల్లో. ఒకసారి టెంపుల్ పూజారులు చూసి ఫైర్ అయ్యారు. ఇది ఒక పూజేనా అని ప్రశ్నించారు. కానీ శివుడు మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు. బికాస్ భక్తిలో ప్రేమ ఉంటే చాలా, ఆయనకి నియమాలతో పని లేదు. ఒక రోజు లింగానికి ఉన్న ఒక కంటి నుంచి రక్తం వస్తుంది. దీన్ని కన్నప్ప చూడగానే తన ఒక కంటిని పీకేసి లింగం మీద పెట్టాడు. క్షణం కూడా ఆలోచించలేదు. ఆ తర్వాత లింగం రెండో కంటి నుంచి కూడా రక్తం స్టార్ట్ అయింది. కన్నప్ప బ్లైండ్ అవ్వకుండా తన రెండవ పాదం లింగంపై గుర్తుగా పెట్టి తన రెండో కంటిని ఇవ్వడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆ పరమశివుడే స్వయంగా దర్శనమిచ్చాడు. అతని భక్తి పరీక్షించి పంతము గల ముక్కంటి కంటితో మంట పెట్టెను. భగ 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 మండే లింగము కాపాడ సాలి పురుగు మంట దూకి ప్రాణ మొదలగా శివుడు కనికరించి హృదయాన చోటునిచ్చి కాళహస్తి పేరు మొదట శ్రీని చేచి శివుడు శిఖోహమనునాదమే నింగి ధ్వనించే పరమేశ్వర లీలతో నీల ధరించే లీలా శివలీలా పలికేలా దీవించు నీలగంధర శంకర శివ శంకర శాంభవ అభయంకర. దర్పముగల సర్పమొకటి తలపై గల మనులు తెచ్చి పరమ భక్తితో శివ పూజ చేసెను. తనది గొప్ప పూజ ఎనచు ఏనుగొకటి తొండముతో మనులను తోసి జల సేవ సలిపెను.